ఇలాక మనదే అయితే అవు మనదే. మొత్తం ఇట్లా స్నేహం ఇట్లా నడవంగానే మొత్తం ఇట్లా ఫ్యాన్స్ ఇట్లా వచ్చేస్తారు. ఎందుకు అట్లా బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు కదా. 50K అంటే నార్మల్ మ్యాటర్ కాదు కదా. 50,000 మంది ఒక అమ్మాయిని ఫాలో అవుతారంటే నాకైతే అదే ప్రౌడ్ మూమెంట్. అంతే గలీజ్ మోడల్ తిడతావు కదా మన కామెంట్ లో అవి పెడతావు కదా, స్టోరీస్ పెడతావు గలీజ్ మోడల్. నేను చూసిన 2-3 సార్లు. ఇమ్రా రే బోరవండకు రారా రే, నీకు దమ్ముంటే అది ఇది, నీకు దమ్ముంటే మొగలు అయితే అది తిడతావు. మీ గుద్దల దమ్ము ఉందనుకో ఒరిజినల్ అకౌంట్ లో కానీ పెట్టుర్రి గంటలు మీ అందరూ చూపిస్తాం. మీలాగా గాండుగాలం కాదు మేము. దాని తర్వాత ఇంకో డైరెక్ట్ కొట్టని కానీ బస్సు పోయినా వేసేసరికి ఏ కొడుకులు ఆడ చుప్ చాప్ గమ్మునే. నువ్వు లేడీ డాన్ వా? లేడీ డాన్ అంటే లేడీ డాన్నే. అంటే నువ్వు ఎందుకు అట్లా అంతా మొగోళ్ళకే వేస్తావు? మొగోళ్ళకనా సినిమాలు చూస్తే చాలా ర్యాష్ ఉంటావు కానీ అట్లా కాదు, నాకేం తెలియదు అన్న. ఇప్పుడు నువ్వు నా దగ్గర వచ్చి మంచి మాట్లాడినావు అనుకో, నేను ఖచ్చితంగా మంచిగా మాట్లాడతా. నువ్వు నా దగ్గర హుషారు చూపించావు అనుకో, నేను నీకు డాడీని అయిపోతా. జాతర రాగానే స్నేహ వెనక పబ్లిక్ ఎగబడతారు, పబ్లిక్ జాతర పోతుంది, ఫుల్ క్రౌడ్ తో పోతుంది పబ్లిక్ లో జాతరలా అని చెప్పి విన్నాయి సార్. కానీ లాస్ట్ టైం నేను చెప్పి అవకొచ్చింది చిల్లర త్రాబాయ్ అంతా మొగోళ్ళతో తిరుగుతుంది. వయసుకు వచ్చిన ఆడపిల్ల బయట ఇట్లా మొగోళ్ళతో తిరుగుతుంది. ఇట్లా చిల్లరగా డాన్స్ ఆడితే ఇట్లా ఇజ్జత్ తీసుకుంటే, నా ఇజ్జత్ కాకుండా మా ఇంట్లో ఇజ్జత్ కింద తీసేస్తున్నారు అవి అని ఎప్పుడు అనిపించలే నీకు? పిలిపే అలాగుంటే అసలు చాలా మంది తెలియదు తెలుసా. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ వల్ల తెలుస్తుందేమో నీకు యాటిట్యూడ్ ఎందుకు? వేస్ట్ ఓన్తో వర్తంతో తిరుగుతుంది. దానికి ఇజ్జత్ ఇచ్చింది ఒకటి ఒక డాన్స్ ఒకటి ఇట్లా ఏం పాట అంటే మందు అవుతుంది, సీడ అవుతుంది, గంజా అవుతుంది, ఇంకా డ్రగ్స్ గుంచుతా. ఇలా రీల్స్ ఏంది ఇంత ఘోరంగా ఉన్నాయి. ఆ పిల్ల వేసుకున్న బట్టలు ఏంటన్నీ మొగోళ్ళగా బట్టలు, బట్ట ఏందవన్నీ. నేను ఇట్లనే మాట్లాడతా, అది నీకు నచ్చినా నచ్చపోయినా. కానీ బ్యాక్ సపోర్ట్ అంటే అన్ని అర్థమైనాక నేను చెప్తున్న మాట. నాకు ఏమన్నాడు తెలుసా, చీరి వాడేమన్నాడు ఏడికాడికి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. వీడికి బతకానికి వచ్చారు కదా హైదరాబాద్కి. కొట్లాడడం మోగోన్ కంటే తక్కువేం కొట్లాడా నేను. దీనికంటే నేను ఇంకేం ఎక్కువ చెప్పా. సరే, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటి ఫెలో. ఈరోజు అయితే మరొక ముఖ్యమైన వ్యక్తి అయితే మేము మొబైల్ తీసుకొచ్చేసిన. ఎవరు అనుకుంటున్నారా అంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చిన. ఆమె వచ్చేసి లేడీ డాన్. అదేనా, చాలా మందికి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె. అరే ఏమ్మా ఇట్లా డాన్స్ ఆడుతుంది అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే అరే అంటే ఆడవాళ్ళు చూసినా ఏమనుకుంటారు గట్స్ ఉండాలి రా, అట్లా ఉండాలి, ధైర్యంగా ఉండాలన్నా కానీ అట్లా అనుకుంటారు. ఇక బోరబండ అంటే తెలుసు కదా ఎంత ధైర్యంగా ఉంటుంది రా భయ్, మొబైల్కి భయపడకుండా. అట్లాంటి వ్యక్తిని అయితే మేము మొబైల్ తీసుకొచ్చేసిన. ఆమె పేరు వచ్చేసి తెలుసుకుందాం ఆమె ద్వారానే. మోస్ట్లీ ఆల్మోస్ట్ తెలుసు కదా మీకు ఎట్లా అన్న. చలో, నమస్తే స్నేహ. నమస్తే అన్న. మా తెలియని వ్యూవర్స్ కి మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి. నా పేరు స్నేహ, కానీ అందరి ప్రేమతో స్నేహడాన్ అంటారు. నేను బోరవాడ నుంచి. బోరవాడ నుంచి. మొత్తం బోరవాడ ఇలాక మనదే అయితే. అవు మనదే. స్నేహ చదువుకుంటున్నావా లేదా చదువు అయిపోయిందా? ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అన్న. ఫైనల్ ఇయర్ అంటే జాబ్ ఏం చేయవా? చేస్తా. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ కదా, అయిపోయిన తర్వాత చేస్తా అంటున్నావా? ఇప్పుడు చేస్తావా అని అడుగుతున్నా నేను. ఇప్పుడేం చేయ, ఓన్లీ స్టడీ, ఇంకా రీల్స్ ఏదో టైం పాస్ చేసుకుంటున్నా అంతే. స్టడీ అంతా అయిపోయినాక జాబ్ చేసుకుంటా. అలాగుంటది రీల్స్ అయితే మని ఏదో అన్న అట్లా టైం పాస్ చేస్తూ ఉంటా. నాకేం రాదు. నాకు ఒక యాక్టింగ్ అంటావా, మనకు అంత అలవాటు లేదు. మంచిగా యాక్టింగ్ చేస్తావా వీడియోలలో? అవేం యాక్టింగ్ అన్న, అవి డాన్స్ ఎవరన్నా అర్థం కదా. ఇది అంతేనా? యాక్టింగ్ అంత రాదు, ఎప్పుడు ట్రై కూడా చేయలే. ఏదో ఫ్లోక్ సాంగ్స్ మీద డాన్స్ ఆడడం, దాని మీద యాక్టింగ్ చేయడం అంతే.
అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలని అనుకుంటున్నావా లేదంటే ఒత్తి చిన్న ఇన్ఫ్లుయెన్సర్ చాలా అనుకుంటున్నావా? అసలు ఇన్ఫ్లుయెన్సర్ అన్న మాటనే లేకుండే ఏదో అట్లా రీల్స్ చేసుకుంటూ ఐఫోన్ డాడీ బీటెక్ పోగానే ఐఫోన్ కొనిపిస్తా అన్నాడు. అందరి మధ్యలో మంచిగా ఉండాలి అని చెప్పేసి ఐఫోన్ కొనిపించిండు. కొన్నాక అందరు వీడియోలు చేస్తుండే కదా, ఇంకా గట్లా నాకు బి చేయబోదైంది. ఏదో అట్లా రాగానే ఫస్ట్ వీడియో పోస్ట్ చేయగానే 100K, అప్పుడు 100K అంటే అమ్మో ఫస్ట్ వీడియో 100K. గట్లా ఏమో చేసుకున్నాం ఇక అన్నట్టు వారం అంతా కాలేజ్ పోతా, సండే ఒక్క రోజు రీల్స్ కి పెట్టుకుంటా. మొత్తం ఇట్లా స్నేహం ఇట్లా నడవగానే మొత్తం ఇట్లా ఫ్యాన్స్ ఇట్లా వచ్చేస్తారు. ఎందుకు అట్లా? ఫ్యాన్స్ మీ ఫ్రెండ్స్ అదే నీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు కదా. ఏమో అన్నా కానీ అంతగానం ఎక్స్పెక్ట్ చేయలే. కానీ 50K అంటే నార్మల్ మ్యాటర్ కాదు కదా. 50,000 మంది ఒక అమ్మాయిని ఫాలో అవుతారంటే నాకైతే అదే ప్రౌడ్ మూమెంట్. అంతే. దాని అమ్మాయినే ఫాలో అవుతారు 50,000 మంది అంటే ఈజీగా. అయ్యా అమ్మాయినే ఫాలో అవుతారంటే అందరు అంటారు ఉత్తి అమ్మాయిలకే వస్తారు అని. కానీ ఆడ నేను చేసింది ఏం లేదన్నా, ఏదో ఉత్తి వాకులు కొట్టినా డాన్స్ ఆడినా దానికే 50,000 వచ్చిర్రు. గలీజ్ మోడల్ తిడతావు కదా మన కామెంట్ లో, అవి పెడతావు స్టోరీస్ పెడతావు గలీజ్ మోడల్. నేను చూసినా 2-3 సార్లు. ఇమ్రా రే బోరవండకు రారా రే, నీకు దమ్ముంటే అది ఇది, నీకు దమ్ముంటే మొగలు అయితే అది తిడతావు కదా. జడుకులారా గుద్దల దమ్ లేక ఫేక్ అకౌంట్లకి వెళ్ళి స్టోరీలు పెట్టుకుంటారు. అవును రా, ఫేక్ అకౌంట్లకి పెడతారు. ఎందుకు చెప్పాలా? మీ అందరికి ఉచ్చా ఒప్పించినా కదా నేను. స్నేహం అంటే చేస్తుందిరా అని చెప్పేసి మీ అందరు మైండ్ లో కూర్చుండిపోయింది. అందుకే మీరు అమ్మో ఫేక్ అకౌంట్లకి వెళ్ళి పెట్టుకున్నాను తిడుతున్నారు. జడుకులారా మీ గుద్దల దమ్ము ఉందనుకో ఒరిజినల్ అకౌంట్లకి వెళ్ళి పెట్టుర్రి, గంటలు మీ అందరు చూపిస్తా. మీలాగా గాండుగాలం కాదు మేము. अरे बेटे हम बोराबंडा वाले अच्छे को लगड़ डाले భయంకడే జిగర్ ఉన్నోళ్ళం రే మేము. ఏమున్నా బుద్ధల్లో ముందు ఒరిజినల్ అకౌంట్ లెక్క పెడతాం. గంజోడక ఏమంటారు అట్లా కాదన్న. ఫస్ట్ లా రీల్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ చాలా వస్తుండే. అట్లా ఇంకా వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది, వాళ్ళకి మనం మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై అయ్యారు. ఇప్పుడు నా రీల్స్ ఏమో మా చుట్టాలు గాని డాడీ గాని మమ్మీ గాని అందరు సపోర్ట్ చేసేటోళ్ళే. చూసి ఎందుకు కాలిపీలిగా మాటలు అనిపించుకోవడం పిల్ల అందరితోనని అనేసరికి నేను అట్లా తిట్టుకుంటూ ఒక్కరిని పెట్టినా, ఇంకోసారి ఇంకోటిని పెట్టినా, ఏదంతా ఇంకో డైరెక్ట్ కొట్టని కానీ బస్సుకి పోయినా. అట్లాంటి కొన్ని చేసేసరికి ఏ కొడుకులు ఆడ చుప్ చాప్ గమ్మునే. నువ్వు లేడీ డాన్ వా? నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన అడుగుతా, లేడీ డాన్ నాకు అదే గుర్తుకొచ్చింది. నువ్వు లేడీ డాన్ వా? లేడీ డాన్ అంటే లేడీ డాన్నే. అదే స్నేహ డాన్ వా? అయితే అదే అన్నా, ఇక నువ్వు లేడీ డాన్ అంటున్నావు, నేను లేడీ డాన్ అన్నా. స్నేహ డాన్. స్నేహ డాన్ అంటే ఒక లేడీనే కదా, లేడీ డాన్. అంటే నువ్వు ఎందుకు అట్లా అంతా మొగోళ్ళకే వేస్తావు? మొగన్లక్కనా? మా డాడీ నన్ను అట్లనే ఉంచిందన్న. ఆడపిల్ల అంటే ఇంక ఇంట్లోనే ఉండడం అన్ని చేయడమే కాదు, ఎట్లా నచ్చితే అట్లా మంచిగా ఉండు చాలు, పేరు ఖరాబ్ చేసుకోకుండా ఫ్రీడమ్ ఉండాలి. మొగోడు ఆడపిల్ల అనే జెండర్ డిఫరెన్స్ లేదు, మంచిగా ఉంటే చాలు పేరు ఖరాబ్ చేసుకోకుండా. ఇంట్లో ఫ్యామిలీ మమ్మీ డాడీ మా అన్నయ్య నేను. మా అన్నది బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. నీకు అన్నయ్య అయితే నాకంటే 3 ఏళ్ళు పెద్ద. మరి మీ అన్న ఎప్పుడు అనుకోలే అరే మా చెల్లె దోస్తులు అందరూ మొగోళ్ళు ఉంటారు ఇట్లా ఏదేంద్ర రాబోయే మా చెల్లి ఇట్లా తిరుగుతుంది అని చెప్పి? ఇక వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తారు కాబట్టి నేనేందో వాళ్ళకి తెలుసు కదన్న. అట్లా నన్ను వీడియోలో చూస్తే చాలా ర్యాష్ ఉంటావు, కానీ అట్లా కాదు నాకేం తెలియదు. అయ్యా ర్యాష్ గా అసలు నేనేం ఉండను, మంచిగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు నాకు మంచిగా అడుగుతున్నావు క్వశ్చన్, నేను నీకు మంచిగా ఆన్సర్ ఇవ్వాలి. నేను ఇప్పుడు నీకు మూతబరి ఇచ్చిన అనుకో అది గలీజ్ అయిపోతుంది. అరే ఈ పిల్లకి ఏం రాలేని పోని పొగరు చూపిస్తుంది అనుకుంటావు. ఇప్పుడు నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు. చాలా అలా ఆల్మోస్ట్ అందరికి తెలుసు నీకు చాలా పవర్ యాటిట్యూడ్ అని చెప్పి మస్తు మంది చెప్పారు. గట్లేం లేదన్న. ఇప్పుడు నువ్వు నా దగ్గర వచ్చి మంచిగా మాట్లాడినావు అనుకో, నేను ఖచ్చితంగా మంచిగా మాట్లాడతా. నువ్వు నా దగ్గర హుషారు చూపించావు అనుకో, నేను నీకు డాడీని అయిపోతా. అదేంటరా అంటే నువ్వు నాకు ఎట్లుంటే నేను నీకు అట్లుంటా. బరాబర్ అదే మంచిది కదా. ఇప్పుడు నువ్వు నా దగ్గర చెడ్డోళ్ళలాగా ఉన్నా నీ దగ్గర మంచిదానిలాగా ఉంటే నాకేమొస్తుంది? ఏం కాదు మరి. అంటే ఇక జాతర రాగానే ఇక స్నేహ ఇంకా పబ్లిక్ ఎక్కువ పడతారు, పబ్లిక్ జాతర పోతుంది, ఫుల్ క్రౌడ్ తో పోతుంది పబ్లిక్ లో జాతరలా అని చెప్పి విన్నాయి. ఈసారి ఈసారా అంటే పోయినసారి చూసిరు కదా, వానాకాలం రాగానే చీడపురుగులు భూమి నుంచి ఎట్లా కొట్టుకొస్తాయో అట్లా. అంటే ఇప్పుడు బోరాండ మా బస్సు వాళ్ళు అందరు అన్న వాళ్ళు తమ్ముళ్ళు అందరు ఇంకా ఫ్రెండ్స్ గురించి అందరు కలిసి బోనాలో పోతారు. వాళ్ళందరికి ఉన్న ఒకటే ఒక ఆడపిల్ల మంచి దోస్తు అంటే అది నేనే. చెల్లెలాగా అక్కలాగా దోస్తులాగా అన్నిట్లో నేనే కదా. కానీ లాస్ట్ టైం వచ్చింది ఎవడాడు చెప్పింది? నాకు మస్తు మంది చెప్పారు. ఆడపిల్ల మీద నాకు చేతేస్తే అసలు ఆడు ఉంటాడా? ఎమరా లంజడుకులారా నన్ను కొట్టినా అని చెప్పుకుంటారా? గుద్దల దమ్ము ఉండాలరా మీకు చేయాలంటే మా అక్కలోడే లే. అంతమంది మధ్యలో అంతమంది మంచిగా సేఫ్ గా పోయేసి వస్తా నేను. నన్ను ఎవడు కొడతాడా అన్న? ఏమో అంటే ఇప్పుడు
నువ్వే గమనించు, మీ కాలేజ్ పోతావా, ఆ, కాలేజ్ లో ఇట్లా నేనేం తప్పు అనుకోరా, ఏ చిల్లర అబ్బాయి అంత మొగోళ్ళతో తిరుగుతుంది. అనుకుంటారు, ఎందుకు అనుకోరు, అబ్బా అనుకోకుండా ఉంటారా, కానీ మనకు చెప్పరు కదా ఎవరు అట్లా. నాది ఉమెన్స్ కాలేజ్, ఆహా. అది ఉమెన్స్ కాలేజ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆడడానికి ఆడదు పడదు కదా, కాబట్టి ఎవడొచ్చి మాట్లాడరు, అది ఎవరు వచ్చి మాట్లాడరు, మనం మీ ఎవరితో మాట్లాడడం. ఆహా. అంటే నీకు ఎప్పుడైనా బాధపడ్డ రోజులు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఈ పబ్లిక్ వల్ల ఎప్పుడైనా బాధపడ్డావా? ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ వలనా? ఆ. ఇప్పటి వరకు అయితే నేను బాధపడలే, చాలా మాటలు అన్నారు, ఆ. కానీ నేను ఎప్పుడు పట్టించుకోలే కదా బాధపడనీకే. ఆహా. నాకు ఇంట్లో మా డాడీ అంత మంచిగుండి, మా అమ్మ అంత మంచిగుండి, మా అన్నం అంత మంచిగా ఉంటే వాళ్ళ కానించే నాకు దిల్లార్ సపోర్ట్ ఇంతగానం వస్తుంది. ఇంకా నేను ఎందుకు బాధపడతా? ఆహా. బయట అన్న మాటకి మా ఇంట్లో సమాధానం ఇచ్చుకుంటారు. అంతే. ఒకవేళ నా దానికి వచ్చినా నేను అలా లైట్ కొట్టేస్తా. అంటే మీ డాడీకి మీ మమ్మీకి ఎవరు చెప్పలేదా, ఏంది పిల్ల ఇట్లా బయట తిరుగుతుంది, వయసుకు వచ్చిన ఆడపిల్ల బయట ఇట్లా మొగోళ్ళతో తిరుగుతుంది, ఓలు పడతారు తీసుకోతారు బండి మీద, అట్లా ఏమనుకోరా? ఎందుకు అనరన్నా, మస్తు మంది అంటారు, డాడీకి మస్తు మంది అంటారు, మమ్మీకి మస్తు మంది అంటారు. వాళ్ళు ఎన్నో సార్లు తలకి దింపుకొని వచ్చి ఏం చేస్తారు ఇట్లా అనేసరికి. కానీ వాళ్ళకి కూడా నేను ఎట్లాంటి తిరుగుతా, వాళ్ళ దగ్గర అందరు ఉంటారు. ఇప్పుడు మా ఇంటికాడ చిన్నప్పటి నుంచి ఆల్వి చూస్తారు కదా నేను ఒకరితో తిరుగుతా అని చెప్పేసి, గ్యాంగులు ఏం మార్చుకుంటే రాలే. నేను చిన్నప్పటి నుంచి ఏ గ్యాంగ్ తో ఉంటున్నానో ఇవాళ దినం దాకా ఆ గ్యాంగ్ తోనే ఉన్నా. కాబట్టి మా ఇంట్లో తెలుసు నేనేంది వాళ్ళేంది అని. ఎవరు ఏమన్నా గానీ నా కూతురు గురించి మాకు తెలుసు అనుకుంటారు. నేను అయినవి అంతేం తిరిగా అట్లా అనుకుంటారు. ఆ రీల్స్ అవి చూసి అరే పిల్ల 24 గంటలు తిరుగుతూనే ఉంటది రవే అని అనుకుంటారు. కానీ నాకంటే ఒక షెడ్యూల్ ఉంది. అంటే ఎప్పుడు నీ మనసులో నీ అంతా నువ్వు అనుకోలేవా, అరే నేను ఒక ఆడపిల్లని ఇట్లా చిల్లరగా డాన్స్ ఆడితే ఇట్లా ఇజ్జత్ తీసుకుంటే నా ఇజ్జత్ కాకుండా మా ఇంట్లో ఇజ్జత్ కింద తీసేస్తున్నారు అవి అని ఎప్పుడు అనిపించలే నీకు? నాకైతే ఎప్పుడు అట్లా అనిపించలే. నాకు నాలా ఉండబోదైంది, నేను నాలా బతుకుతున్నాను. నేను ఎప్పుడు ఎవరో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. గాయన్ని ఆలోచించుకొని నేనేం చేయాలి. ఇంట్లోనే అంత సపోర్ట్ ఇస్తారన్న, ఎందుకంటే నేను ఓన్లీ రీల్స్ అనుకుంటే బతుకుతలే, నేనేం ఓన్లీ తిరగాలనుకునే బతుకుతలే. నాకంటే ఒక చదువు ఉంది. ఇప్పుడు నేను చదువుకుంటున్నా చాలా మంది తెలియదు తెలుసా, ఇప్పుడు నీ ఇంటర్వ్యూ వల్ల తెలుస్తుందేమో. నాకు తెలిసింది అది ఒకటే. నీకు ఎందుకు తెలుసా యాటిట్యూడ్, ఎందుకు తెలుసా పోరు ఆ చదువును చూసుకొని. అవును, చదువుని చూసుకొని పోవరు నిజంగా. ఎందుకంటే నేను చదువుకుంటున్నా అవి, నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చినా పైసలు ఎంత ఏం వచ్చినా నాకేం ఫరక్ పడదు. ఇదే పట్టిన నా చదువు నాకు తిండి పెడతా అని చెప్పి నమ్మకంతో ఉన్నా కాబట్టి నాకు అవసరం లేదంటున్నా లైట్. నాకు ఇదంతా పార్ట్ టైం. నాకు ఇప్పుడు నన్ను ఎవరెవరైతే అంటుర్రో వాళ్ళందరికి అసలుకి ఏం లేదు విన్నా నాన్ననికే. నేనేం ఆడడాని ఓన్లీ గల్లీలలో కూర్చొని గల్లెల తిని గల్లెల తిరుగుతలేను. ఏం మంది మీదనే తిరుగుతలే, మంది బండ్ల మీద, మంది పైసలతో, మంది దాంట్లో ఏం తిరుగుతలే. నా పైసలు నాకు మా అయ్య. ఇప్పుడు నేను చదువుకుంటున్నాడు మా అయ్య పెడతాడు, మా ఇంట్లో పెడతారు నాకు. ఇంకోటి నేను మంచిగా చదువుకుంటున్నా. నేను వారమంతా ఏడికి పోనన్నా, వారమంతా మంచిగా చదువుకుంటా. కాలేజ్ ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నాయా, ఇంకా బీటెక్ అంటే ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయో తెలుసు కదా. వారమంతా అదే, ఏమన్నా ఉంటే సండే రోజు అంతే, ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అది ఒక్కటే పెట్టుకుంటా. స్నేహానికి మొత్తం ఇట్లా రౌడీ షీటర్లు రౌడీజం మొత్తం ఇదేనా, లేదంటే బాయ్ ఫ్రెండ్ ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ఉందా లేదా? అబ్బా అట్లాంటివి అయితే లేవు, ఎందుకంటే ఇంట్లో ఇంత సపోర్ట్ చేస్తారు కదా. స్నేహం అంటే అంత మంది స్నేహం మస్తు ఉంటది అని అంటారు. అట్లాంటి స్నేహానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి పడలేడా నీకు? ఒక అబ్బాయి పడ్డా అది సెకండరీ చేసేస్తే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఇంత నమ్ముతారు కదా. నువ్వంతా నువ్వు అనుకున్నావా, లేకపోతే మీ ఇంట్లో నమ్ముతున్నా అంటున్నావా, లేకపోతే నీ అంతా నువ్వు అనుకున్నావు ఏమని నా ముఖాన్ని కోడ్ పడతాడు అని చెప్పి? నా ముఖాన్ని కోడ్ పడతాడో వాడో ఏమో అవన్నీ మనకు తెలియదు, మన డప్పు మనం కొట్టుకోం. నేనైతే గట్లాంటివి అయితే ఇంట్రెస్ట్ లేవన్నా. అంటే నువ్వు అందంగా ఉన్నా అనుకుంటున్నావు పని? అవునన్నా అందంగానే ఉన్నా. అవునన్నా అందంగానే ఉన్నా. చూస్తున్నా అందంగా ఉన్నా నేను ఏం అనుకుంటలే. ఎంత అందంగా ఉండేది మా ఇంట్లోకి అనుకుంటా, అందంగా లేకపోయినా మా ఇంట్లోకే. చదువుకోవాలి, జాబ్ చేయాలి, మా ఇంట్లోకి మంచి తిండి పెట్టాలి, మేము మంచి పొజిషన్ లో ఉండాలి చుట్టాల మధ్యలో, గంతే తప్ప గవన్నీ ఏం లేవు. ఈ రీల్స్ వల్ల నాకు మంచి ఏమనిపిస్తుంది అంటే, బయటకు ఎక్కడ పోయినాం అనుకో చెడు అయితే ఎవరు గుర్తుపడరు ఎక్కువ శాతం. నా అంతవరకు అయితే ఎక్కువ గుర్తుపడతారు. 100% లా 10% బ్యాడ్ గా అనుకుంటారేమో, ఇంకో 90% నేను చాలా లక్కీ. అరే స్నేహడాన్ పిలిపే అలాగుంటుంది అసలుకి. అరే స్నేహడాన్ నమస్తే అన్నట్టు ఉంటది. స్నేహ అది పోతుంది ఇది పోతుంది ఉండదు. అరే డాన్ పోతుంది చూడు, డాన్ పోతుంది చూడు అట్లా ఉంటది. ఇంకేంది అంటే అందరిలో మంచి పేరు సంపాదించుకున్నారు స్నేహ. ఇప్పటికి ఇట్లనే ఉన్నారు మంచిగా, అర్థమైందా? మధ్యాహ్నం ఇది ఒక ఇంటర్వ్యూ వల్ల గొడవ అయింది చూడు, అది సాల్వ్ అయిపోయలే. అది ఇంకా మనం ఎస్ఎన్ఆర్ పేరు తీసినామని చెప్పేసి. అంటే నువ్వు ఉండేది అక్కడ కదా, నేనెందుకు ఆడుంటా ఇంటర్వ్యూలు అంతా. నన్ను గలీజ్ ఏం చేయలే గానీ ఆ సర్టన్ ఏరియా వాళ్ళు మాత్రం అట్లా అనుకోరు. ఇప్పుడు ఎస్ఎన్ఆర్ అనే పేరు అందులో వచ్చింది, గది రాని అరే ఎస్ఎన్ఆర్ కామన్ డాన్, ఒక లేడీ డాన్ ఎట్లయితది, మా డాన్ లో మాకున్నారు అని అనుకోరు. కానీ నేను అసలు అట్లా చెప్పలే. నేను ఎస్ఎన్ఆర్ నా ఇంటర్ కాలేజ్ ఉండే కాబట్టి అన్న వాళ్ళు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారు, మన దానికి ఎవరు గెలకర్లే అన్నట్టు చెప్పిన. వాళ్ళేమో ఆడది ఎట్లా డాన్ అవుతుంది, అది కూడా మా బస్సీ పేరు ఎందుకు తీస్తారు అన్నట్టు అయిపోయింది.
ఇప్పుడు బయట అందరు నేను ఏమనుకుంటారు తెలుసా, చూసిన ప్రతి ఒక్కరు అదా వేస్ట్ ఓన్తో పడతా అంత ఓన్తో పడతా అంత తిరుగుతుంది దానికేంద్ర ఇజ్జత్ ఇచ్చుడు అట్లా అనుకోరా? ఇప్పుడు ఎందుకు అనుకోరా అన్న? ఇప్పుడు నువ్వు మాత్రం ఒక ఆడపిల్ల తిరుగుతుంటే దాన్ని మంచిగా అనుకుంటావా? దాన్ని చూసి అదే అనుకుంటావా? ఇప్పుడు ఒక ఆడదాంతో నలుగురు మొగోలు కనిపించారు అనుకో, అరే చూసినావా అది నలుగురితో ఎట్లా కూర్చుందో, చూసినావా అది ఇద్దరున్న బండి మీద ఎక్కి పోతుంది, ఎట్లా అనుకుంటారు? అట్లనే అనుకుంటారు కదా. ఇక మనం ఇప్పుడు అట్లా అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి నేను మంచిదాన్ని నన్ను నమ్మండి నేను మంచిదాన్ని అని చెప్పుకుంటా వాళ్ళ నేనేందో నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, నేను తిరిగే నా దోస్తులకు తెలుసు, నేను ఉండే నా అన్న తమ్ములకు తెలుసు, నాకు ఇంకేం కావాలి? అంతే, ఏం అవసరం లేదు. అంతేగా. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోవాలనుకుంటలేను. అర్థం చేసుకునేటోళ్ళు చేసుకుంటారు. ఒకటి ఒక డాన్స్ కూడా ఇట్లా ఏం పాట రావచ్చురా తమ్ముడు, నా వల్లు నువ్వు ఆడేసి చూస్తాం నీగిన మేము మంచిగా రీల్స్ చూస్తాం, చూసినప్పుడల్లా నవ్వుకుంటాం. అది ఇంత మందిలా ఒక ఆడామే చేసి అంటే డేర్నెస్ ఉండాలా. నువ్వు మందు చదువుతా ఉంటా మందాగాని దానికి అవన్నీ అట్లా మొగలతో తిరుగుతా కాబట్టి అట్లా అనుకుంటారు అంతే. ఏమో అందరు అంటారు నీ ఆడ అంటే మందు అవుతుంది, సీడ అవుతుంది, గంజా అవుతుంది, అమ్మా ఇంకా డ్రగ్స్ గుంచుతా. అయ్యో అంటే పబ్లిక్ లో టాక్ అదే ఉంటది కదా అన్న. ఇప్పుడు పబ్లిక్ అన్నాక 100 రకాలుగా ఉంటది అన్న. నేనేం దానికి మన తోడబుట్టిన చెల్ల, నా అక్క, నా చుట్టాలు ఏం కాదు, వాళ్ళు ఎన్నని అనుకోవచ్చు అంతే. అంతే పాప నాడే పోతాడు అయితే. అయ్యో అవన్నీ మనం మనం గానీ నీ పాప నువ్వు పోతావు అయితే. అయ్యా అట్లేం కాదు, ఎవరేమని అనుకోరు, ఇక ఏం నాకేం ఇది కాదు. స్నేహ ఇప్పుడు 10 మందిలో నువ్వు గలీజ్ మాటలు మాట్లాడుతావు, 10 మంది ఇట్లా రీల్స్ చేస్తావు. అప్పుడు నేను అంటే ఎవరు ఒకటి పిల్లగా నీకు పెళ్లికి ఎవరు ఇస్తారు అనుకుంటున్నావు? నాకు పిల్లగాన్నా పెళ్లికా? అంటే బూతులు మాట్లాడితే పిల్లగాని ఇయరా? అంటే ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసు కదా, ఒక రీల్ చూస్తే నువ్వు ఇప్పటిదాకా చెప్పినావు వాళ్ళు ఏమన్నా నా గురించి అంత పట్టించుకోనికే నా అన్న నా తమ్ముడా అని అన్నావు కదా. ఇప్పుడు ఒక పిల్లని ఇవ్వాలంటే అది ఏం చూస్తారు, అరే పిల్ల సోషల్ మీడియాలో చూస్తారని చెప్పి ఏమేమి ఉంటుందని చెప్పి చూస్తారు. అది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది, అరే ఈ పిల్ల రీల్స్ ఏంది ఇంత ఘోరంగా ఉన్నాయి, ఆ పిల్ల వేసుకున్న బట్టలు ఏంది అన్ని మొగంలాగా బట్టలు, బట్ట ఏంది అవన్నీ అనుకోరా? ఫస్ట్ చెప్పాలంటే నేను ఒక తెలంగాణ పిల్లని, నేను ఇట్లనే మాట్లాడతా. అది నీకు నచ్చినా నచ్చపోయినా పిల్లగాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమో నాకు బి తగినోడిని ఎన్నో ఒకడు ఉంటాడుగా అని పెళ్లి చేసుకుంటా, మా ఇంట్లో ఇస్తారుగా అంతే. భాషతోనైతే మరి ఇప్పుడు నేనేం సందర్భం లేకుండా అయితే మాట్లాడాను అన్న. ఇప్పుడు దోస్తులతో ఉంటాయి గై మజాక్ మాటలు అందరికి నడుస్తాయి కాబట్టి మాట్లాడతా గానీ ఒవ్వని పడతా అని తిట్టుకుంటే ఏం పోను అంతే. ఇప్పుడు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ గానీ మొగోన్లాగా బట్టలు వేసుకోడు గానీ. సరే మొగోన్లాగా బట్టలు అంటున్నావు, నువ్వు ఒక్క రీల్ అది ఓపెన్ చేసి స్నేహాన్ని బట్టలు ఇవి ఇంత గలీజ్ వేస్తారా స్నేహాను అంటే గలీజ్ కాదు, కొంచెం బి గలీజ్ కనిపించదు నీకు, ఒక 10% బి గలీజ్ కనిపించదు. మంచి మంచి అవుట్ ఫిట్లు వేసుకుంటాయి, ఇది నిజం ఒప్పుకోండి. అవును, అంతగానం షాపింగ్ పోతావా? నీకు ఓల్డ్ పైసలు ఇస్తారు? నాకు మా మమ్మీ డాడీ ఇస్తారు బట్టలకి. ఇక రీల్స్ కంటూనే ఒక పెద్ద ప్లానింగ్ ఉంటది. ఇప్పుడు 6 months కి ఒకసారి నాకు సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. ఆ సెమిస్టర్ స్టార్ట్ అయినప్పుడు మా డాడీ నాకు పైసలు ఇస్తాడు. నేను మంచిగా పోయి మంచి మంచి బట్టలు కొనుక్కొని, మా డాడీ వస్తాడు అతను బట్టలకి, నేను ఎవరిని తీసుకోను, మా డాడీ తీసుకోతా. మంచి మంచి బట్టలు సెలెక్ట్ చేస్తాడు, మంచిగా అవి తీసుకొని ఇంటికి వచ్చి అవి వేసుకొని సండే వీడియోస్ చేసుకుంటూ ఉంటా, వారం మంది చదువుకుంటూ ఉంటా. అదృష్టం ఉండాలి అట్లా అంటే నైన్ ఉండాలన్నా. అసలు మా డాడీ నిజం చెప్పాలంటే అసలు ఆయన నాకు ఉండడమే నేను ఏదో జన్మలో అదృష్టం చేసుకున్నాను. అందరూ వాళ్ళ డాడీల గురించి చెప్పుకుంటారు, అరే మా డాడీ నాకు ఉండడం అదృష్టం, మా డాడీ నాకు ఉండడం అదృష్టం అని. కానీ మా డాడీ ఉండడం నిజంగా నాకు చాలా అదృష్టం. నిజంగా ఏ పిల్లకి నాలంటి తండ్రి దొరకలేడు ఈ జన్మకైతే. మా డాడీని నేను గొప్ప చేసినట్టయితే కాదన్న, నిజం. ఇగో ఏ ఆడదాన్ని ఒప్పుకుంటానన్నా, ఒక ఆడది పోయి మొగోళ్ళ తిరిగి మొగోళ్ళ మధ్యలో తిరిగి మొగోళ్ళ బండ్లు ఎక్కి ఇంకా బట్టలకు బి నన్ను ఆయన తీసుకొని పోయి ప్రతి ఒక్క దాంట్లో నేను ఇంకా ఆయనకి టార్చర్ చేస్తున్నట్టు ఆయనకు ఉంటది, కానీ ఆయన ఎప్పుడు చెప్పుకోడు. ఆయనకు నేను ఏది బి నాకు ఇది కావాలి అన్నాను. 10th అయిపోయింది, 10th లో మంచి 9.2 వచ్చినాయి నాకు. చదువు లేదు అనుకుంటారు వీళ్ళందరూ. నేను ఇప్పుడైతే ఎవరికి చదువు గురించి ఎందుకు చెప్పట్లేనంటే, ఒక్కసారి బీటెక్ అయిపోయింది అనుకో డైరెక్ట్ సర్టిఫికేట్ పెడితే ఇట్లా చూడండి రా నాయనా నేను చదువుకుంటా, నేను పాస్ అయిపోయినా అని చెప్పేసి. నేను 10th అయిపోగా నాకు బండి కొనిపించిండు. నా పాప ఇంటర్కి అందరిలా ఇట్లా బస్సులలో గిస్లలో పోతూ ఆ మళ్ళగా ఉండాలి అని చెప్పేసి బండి కొనిపించిండు. ఇంటర్ అయిపోగానే ఇంటర్లో మంచిగా 75% పాస్ అయినా, నాకైతే అదే మంచిగా. అది అయిపోగానే ఎంసెట్ లో ర్యాంక్ కొట్టి స్వీటీ అన్నాడు. అది స్వీటీ అంటే నా ముద్దు పేరు. ఎంసెట్ లో ర్యాంక్ కొట్టగానే మంచిగా నీకు ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పిండు. అప్పుడే 15 రిలీజ్ అయింది, మంచి 15+ కొనిపించిండు. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ మంచిగా పాస్ అయినా, సెకండ్ ఇయర్ మంచిగా పాస్ అయినా, థర్డ్ ఇయర్ మంచిగా పాస్ అయినా, ఇప్పుడు 4th ఇయర్ అడుగు పెట్టినా. ఇక ఇయర్ అయిపోతే నా చదువు సెట్. నెక్స్ట్ నేను ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా, అవుట్ ఆఫ్ పోయి. అంతే, మన క్యాస్ట్ ఇంకా నాకు మస్తు మంచిది. అవుట్ ఆఫ్ అదే మొత్తం అవుట్ ఆఫ్ నడుస్తుందా?
అమ్మ ఇక్కడ మొత్తం రౌడీషులతోని బుర్రబడంలో పైల్వాన్లతోని వాళ్ళతోనే నీకు పరిచయాలు ఎట్లా చిన్నప్పటి నుంచి? అంటే నాది చిన్నప్పటి నుంచి బురవండనే కాబట్టి ఈ అన్న వాళ్ళందరికీ అట్లా పరిచయం. ఇప్పుడు గలీలోనే ఉంటాం కదా అందరం, అటు దిక్కు ఇటు దిక్కు ఇటు దిక్కు అటు దిక్కు ఇటు అందరు అన్న వాళ్ళు పక్క పక్కనే ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ నేను మస్తు నచ్చుతుండే. అరే ఈ పిల్లేని ఇట్లా సైకిల్ వేసుకొని చేతులు వదిలేసి సైకిల్ నడుపుతుంది, బండి కొన్నాక బండి వదిలేసి నడుపుతుంది, మొత్తం ఈమె కొంచెం వేరేలా ఉంది మంచిగా ఉంది అని చెప్పేసి ఇంకా నన్ను మంచిగా అందరూ చెల్లా 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 ఇంటి దగ్గర ఎవ్వరు నన్ను గలీజ్ గా. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు అనుకో దానికి ఇటు రావే అటు ఓ ఈడ కూసోవే అంటారు కదా, ఇప్పటిదాకా నన్ను అట్లా ఎవరు కొట్టరు. ఇటు దాసినయా ఇటు రా స్వీటీ లేకపోతే ఇటు రా డాన్, ఇంతే తప్ప ఈ మాటను ఎవరు మించారు. ఎందుకంటే ఎందుకో నేను చాలా లక్కీయెస్ట్ పర్సన్ అనిపిస్తుంది. ఎంత అదృష్టం ఉండాలన్నా నువ్వే ఒక ఆడదానికి బయట వాళ్ళు మంచిగానే ఉండి ఇంట్లో సరే అలా దృష్టిలో ఏమున్నా గానీ ఇప్పటిదాకా అయితే నాకు కంటైతే పడలే. అరే నాకు నచ్చిన వాళ్ళే నాతో ఉండేటోళ్ళు నా గురించి అయితే గలీజ మాట్లాడుతారు అన్నది ఇప్పటిదాకా నాకు తెలియలే. తెలుసుకోపోనే అంత ఏమంటారు నత్తి కొంచెం తెలియక అంటే వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలుసుకోలేనంత ఇదిలో అయితే నేను లేను, నాకు అన్ని తెలుస్తాయి అర్థమైతే. అంటే ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చూసినా మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు అంటే అన్న వాళ్ళ పేరు చెప్పినావు. మరి ఇప్పుడు నీ బ్యాక్ సపోర్ట్ వాళ్ళు ఉంటారా లేదంటే లేరా? నా బ్యాక్ సపోర్ట్ అంటే ఇక అప్పుడు అన్న వాళ్ళ పేర్లు చెప్పినా వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు ఏం లేరు అని, కానీ బ్యాక్ సపోర్ట్ అంటే అన్ని అర్థమైనాక నేను చెప్తున్న మాట నాకు మా నాన్ననే నాకు మా డాడీనే సపోర్టర్ అంతే. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదైనా సమస్య వచ్చినా గానీ నాకు ఏదైనా వచ్చినా గానీ నేను ఏమన్నా లోగా ఫీల్ అయినా గానీ కాలేజీలో ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ ఇంట్లో ఏదైనా ఇష్యూ ఉన్నాను బయట ఏమన్నా అంటున్నా గానీ ప్రతి ఒక్కటి నేను నిజంగా మా డాడీకే చెప్తా. మీ డాడీ రౌడీ షీటరా? మా డాడీ నాకు రౌడీ షీటరే. కూతురు దగ్గరకు వస్తే ఏ తండ్రి రౌడీ షీటర్ అవుతాడు. తలకెళ్ళి ఎప్పుడు పోతాడు అంతే. రక్తం ఎట్లా మరుగుతుంది కన్న తండ్రికి కన్న కూతురు. ఇంత ఫేమస్ కదా, ఫేమస్ ఆడపిల్లలు చాలా మంది చిడాన్స్ ఉంటారు. ఈ వీళ్ళరా ఆమెరా ఇట్లా అనుకోరా? ఎవరైనా చీ అన్నారు అనుకో మా డాడీ ఏం చేయమన్నాడు తెలుసా, చీరి వాడేమన్నాడు ఏడికాడికి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. నేను రీల్స్ చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటే నేమేగా మా ఇంట్లో సపోర్టింగ్ ఉంది, మొత్తం అయితే అదే చెప్తున్నా. మా ఇంట్లో సపోర్టింగ్ ఉంది, మా దోస్తుల సపోర్టింగ్ ఉంది అని అనుకుంటాను. మీ చుట్టాలు ఏమనుకోరా? మా చుట్టాలా ఎందుకు అనుకోరు, చాలా అనుకుంటారు, చాలా అంటారు కూడా. ఏంది నువ్వు మీ పిల్లని గట్లా రీల్స్ చేపిస్తున్నావు గిట్లా రీల్స్ చేపిస్తున్నావు అంటారు. గవి ఇవి మాటలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ చాలా మనదాకా చెప్పారు కదా, చుట్టాలే మాట్లాడుకుంటారు కదా అట్లవి. కానీ నాకేందంటే నా సొంతమైన చుట్టాలు ఇప్పుడు మమ్మీ సైడ్ చాలా దగ్గర బంధువులు గాని డాడీ సైడ్ చాలా దగ్గర బంధువులు గాని అందరూ నాకు మంచి వాళ్ళు కూడా అరే నా రీల్స్ ఇంకా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అంటే అరే మంచిగా చేస్తున్నావు స్వీట్ వీడియోలు మంచిగా చేస్తున్నావు, చదువుకుంటున్నావా చదువుకుంటున్నావు, ఇక ఎన్ని పాస్ అయినా ఎన్ని ఉన్నాయంటే ఇట్లా కూడా చెప్పినప్పుడు అరే నువ్వు అన్నిట్లా మంచిగా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు ఏమంటలేరు. మెయిన్ థింగ్ నేను రీల్స్ చేస్తున్నా అంటే నన్ను ఎవ్వరేమంటలేరు అంటే కేవలం నా చదువే నన్ను పైన ఉంచుతుంది. ఇవాళ దినం నేను చదువుకోకుండా రీల్స్ అనుకుంటే వేసుకోవాలని ఉంటే నాకు ఎన్ని మాటలు ఉంటుండేనో. మీరు ఇక్కడికి బతకానికి వచ్చారు కదా హైదరాబాద్ కి? బతకానికంటే మా సొంత ఊరు అయితే సూర్యాపేట్, మమ్మీకి డ్యూటీ ఇడనే డాడీ ఇడనే. మీ డాడీ మమ్మీ ఏం జాబ్ చేస్తారు? మా మమ్మీ బస్ కండక్టర్, మా డాడీ ఫుడ్ బిజినెస్ చేస్తాడు. మా అన్నది ఇప్పుడు బీటెక్ అయిపోయింది కదా జాబ్ కోసం. ఇప్పుడు నీకు పైసలు ఎట్లా వస్తున్నాయి, మమ్మీ ఇట్లా డాడీ ఇట్లా, ఇక అన్న స్టడీ అయిపోయింది, ఇటు దురాన్సలేగా పైసలు ఉంటున్నాయి, ఏం చేయాలా రీల్స్ చేయాలా, ఈ రీల్సే అనుకుంటూ పోతున్నావు. చదువు ఒకవేళ చదువు నాకు ఉందని నమ్మకంతో పోతున్నావు. ఫ్యూచర్ లో ఎట్లాంటి చదువు వల్ల ఉపయోగం లేకపోతే ఈ రీల్స్ వల్ల ఉపయోగం లేకపోతే నీ జీవితం ఏమవుతుంది? అవన్నీ నేను ఎప్పుడో ఆలోచించుకున్నా అన్న. నేనేం రీల్స్ అంటే రీల్స్ మీదే బతకనిక రాలే. అంటే ఈ రీల్స్ ఇప్పుడు చేసే రీల్స్ వల్ల ఇన్ ఫ్యూచర్ లో నీకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేటప్పుడు ఒక ఏమైనా రాకపోవడం కానీ ఇట్లాంటివి అయితే? నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను ఈ రీల్స్ అనేది జస్ట్ టైం పాస్ కోసం చేస్తున్నా. ఇంకా వాళ్ళందరూ అంతగా ఇష్టపడుతారు కాబట్టి చేస్తున్నా. ప్లస్ ఇంకోటి నేను చదువుకుంటున్నా, నాకు రేపు రోజు జాబ్ రాకపోయినా గానీ వస్తుందన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా సాధిస్తా. నేను మా డాడీ కోసం మా ఫ్యామిలీ కోసం నేను ఉద్యోగం సంపాదిస్తా. ఇంతగానం చదువుకున్నాక ఉద్యోగం చేయకపోతే ఏం లాభం ఉందన్న? చదువుకుంటే ఎంత ఇజ్జత్ ఇస్తారు, రేపు రోజు ఉద్యోగం చేస్తే ఎంత ఇజ్జత్ ఇస్తారు? అదే కరెక్టే, మంచిగా పేరు మీ ఇంట్లో నిలబెట్టాలి. ఇగో నువ్వు అన్నది కరెక్టే, ఓకేనా? కాకపోతే ఏం తెలుసా, మంచిగా నువ్వు ఎంత రీల్స్ చేసినా నీకు ఎంత దోస్తులున్నా ఏమున్నా ఓకే, కాకపోతే అమ్మాయి పేరు నిలబెట్టలేవు అనుకో. అలా ఇప్పుడు అమ్మాయిలు నీలాగా కాకున్నా ఇప్పుడు నువ్వు ఎట్లా ఇజ్జత్తో సంపాదించుకున్న ఫాలోవర్స్ ఉన్నారంటున్నాను, అవునా? నేను చూస్తా కదా
ఇప్పుడు చెప్పినా నేను మంచిగా బట్టలు వేసుకొని చేస్తా రీల్స్ చూడు అని అన్నావు. నేను చూస్తా, నువ్వు ఇజ్జత్తో సంపాదించుకున్న ఫాలోవర్స్, కాకపోతే కొంతమంది ఇజ్జత్ లేకుండా సంపాదించిన ఫాలోయింగ్ ఉంది. నా నడుము చూపెట్టు, నా అది చూపెట్టు, ఇది చూపెట్టు, అన్ని మనకి మన రక్తంలోనే లేవు. మనకు అట్లా చూపించుకొని తెప్పించుకోవాలంటే ఎంతసేపు అన్న అద్దం ముంగడ నించున్నామా, పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నామా, ఏదో ఒక గలీజ్ పాటకి డాన్స్ ఆడినామా అన్నట్టు ఉంటది. నా దాంట్లో ఒక లవ్ సాంగ్ బి ఉండదు తెలుసా, ఒక డబల్ మీనింగ్ సాంగ్ బి ఉండదు, ఒక గలీజ్ గా ఎక్స్పోజ్ చేసే వీడియోలు బి ఉండవు, అసలు నడుము అసలు ఏది ఉండదు. ఏదన్నా గానీ ఎంతవరకు అయినా అంతవరకే వేసిన. తప్పు అనుకోకు, అంటే నేను చూస్తా నీ మంచిగా ఉంది, ఫాలోయింగ్ మంచిగా ఉంది, అట్లనే ఇంకా ఎదుగు. ఒకవేళ ఫ్యూచర్ లో ఒకవేళ నీ ఎంత చదువుకున్నా అని నీ చదువుకినా పనికి రాకపోవచ్చు. నువ్వు ఒకవేళ మంచి ఫ్యూచర్ లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎదిగినావు అనుకో, అప్పుడు నీ చదువుకినా పనికి రాదు, అంత స్థాయికి తీసుకెళ్తుంది. కాకపోతే ఎప్పుడైనా యాటిట్యూడ్ చూపెట్టకు. గవ్వలు వేసుకొచ్చినావు, బ్రాస్లెట్ మంత్ర కలర్ ఇచ్చిన చూడండి. బ్రాస్లెట్ మంత్రాలు ఎందుకు వేసుకుంటామన్నా? ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి లాస్ట్ కి ఏమనుకుంటారు తెలుసా, ఈ పిల్లకి ఇన్స్టాగ్రామ్ వీడియోలు, ఈ చదువు ఇదంతా అసలు ఖరాబ్ చేసేది ఈ ఇంట్లో మెయిన్ థింగ్ అనేది మాకు అర్థమైపోయింది అని అలా అనుకుంటారు. నేను అదే అనుకున్నా. నువ్వు కూడా అదే అనుకున్నావు, ఇప్పుడు అనుకుంటావా? అనుకునేమో, సరే అనుకోండి, దాంట్లో ఏం లేదు. కానీ నాకైతే మా ఇంట్లో అయితే దేంట్లో ఖరాబ్ చేయడానికి నాకు సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను రీల్స్ చేయడం కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. కానీ ఇక కూతురు సంతోషం కోసం వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏంటంటే నా పాప చదువుకుంటుంది, రెగ్యులర్ గా మంచి కాలేజ్ పోతుంది, మంచి అటెండెన్స్ ఉన్నాయి, మంచిగా పాస్ పర్సెంటేజెస్ ఉంది, ఆమెకు అన్ని ఉన్నాయి. ఆమె కోసం సండే ఒక్క రోజు తీసుకుంటుంది కదా, గా ఫ్రీడమ్ ఇవి మనం కట్ చేయడం ఎందుకు? చేసేది కూడా మంచి విధంగానే చేస్తుంది. ఏం ఆమె గలీజ్ చేయదు, ఏం మొగలతో ఏం గలీజ్ వీడియోలు చేయదు. మహా ఏంటంటే నలుగురు వెనకేసుకొని నడుస్తుంది, ఓ ఫ్లోకి డాన్స్ ఆడుతుంది, అంతే తప్ప అల్లేం తప్పు లేదు. కాబట్టి నా కూతురు నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి చేస్తారు తప్ప ఇందులో ఎటువంటి గలీజ్ లేదు. స్నేహం అంటే ఎంతమంది కొట్టుంటుందో కొట్టినానా అంటే కొట్లాడడం మోగోన్ కంటే తక్కువేం కొట్లాడా నేను, దీనికంటే నేను ఇంకేం ఎక్కువ చెప్పా. సరే, ఇంకా మంచిగా ఫ్యూచర్ లో ఎదగాలని చెప్పి నా తరఫు నుంచి అని చూసే వాళ్ళ తరఫు నుంచి కానీ మా ఛానల్ తరఫు నుంచి కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకేమని చెప్పాలనుకుంటున్నావా?